గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 4 సార్లు గెలిచి విజయ ఢంకా మోగించామని ఈసారి కూడా తమదే విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ జిల్లాలో నిర్వహించే ప్రచార సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సమావేశాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందని జగదీష్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్స్కు ఓటర్లకు 3 ఎన్ని లక్షల క్వింటాలు పడుతుంది? 2 లక్షల క్వింటాలు పడుతుంది. ఇద్దరు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చారు కదా, మీకు తెలుసు కదా. నల్గొండ జిల్లాలో ఇద్దరు ఎంపీలు కూడా ఎంపీ పదవిలో రాజీనామా చేసి వచ్చారు. ఎమ్మెల్యేలు గెలిచి ఎమ్మెల్యేలు ఓడిపోయి ఎంపీలు అయినరు. నాకే వస్తుంది ఎన్నికల తర్వాత అని అది చూసుకోమని మొదలు ఆయన కోసి మంచిగా చూసుకోమని. నల్గొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పట్టభద్రుల సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు హాజరవుతున్నారు. మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్ర మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు జరుగుతున్న పరిపాలనను గమనించారు. ప్రత్యేకించి కేంద్రంలో మోడీ గారు చేసిన మోసం ఏందో పట్టభద్రుల మిత్రులందరూ కూడా తెలుసు. ఉద్యోగస్తుల విషయంలో వారి పాలసీ ఏముంది, నిరుద్యోగుల విషయంలో వాళ్ళు చేస్తున్న పని ఏంది, విద్య విషయంలో వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏంది, అన్ని విషయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. వాస్తవానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పి ఈ దేశానికి హామీ ఇచ్చి ప్రధానమంత్రి పీఠమెక్కి ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఉండే ఆయన లెక్క ప్రకారం. కానీ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగాలే పీకేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు అద్భుతంగా నడుస్తున్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి, తాబేదారులకు కట్టబెట్టి